ఒకటి కాదు రెండు కాదు 30 ఏళ్లకు పైగా కళలకు కేర్ ఆఫ్ అడ్రస్ అది. సాగర తీరం పిఠాపురం కాలనీలో 1988లో ప్రారంభమై నేటికి ఎంతో మంది కళాకారులను తయారు చేసింది ఆడిటోరియం కళాభారతి. అదే విశాఖ మధ్యలపాలెం దగ్గర ఉంది. నిత్యం కళా వైభవంతో కలకలలాడుతూ ఉంటుంది. కళాభారతి ఆడిటోరియంపై బిగ్ టీవీ స్పెషల్ స్టోరీ. విశాఖ కళాభారతి ఆడిటోరియంలో మొదట్లో కచేరీలు, నృత్య ప్రదర్శనలు జరిగేవి. ఆ తర్వాత నగరంలో చిన్నారులకు నృత్య ప్రదర్శనలో ఈ ఆడిటోరియంలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత 1992లో స్కూల్ ఆఫ్ మ్యూజికల్ డాన్స్ అకాడమీని స్థాపించారు. ఈ ప్రాంతంలోని ప్రజలకు మన సంప్రదాయ కళలను అందించాలని భావించారు. అందుకే కళాభారతి ఆడిటోరియాన్ని నెలకొల్పినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతానికి 60 మందికి పైగా విద్యార్థులు శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందుతున్నారు. 75 మందికి పైగా విద్యార్థులు కూచిపూడి, భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్యంలో శిక్షణ తీసుకుంటూ ఉన్నారు. ఈ ఆడిటోరియంలో మరుగున పడుతున్నటువంటి 64 కళలను మళ్లీ భావితరాలకు అందించే విధంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తామంటున్నారు నిర్వాహకులు. ఈ పనికి ఎవరో ఒకరు పూనుకోవాలని, లేకుంటే ఈ కళలు మరుగున పడతాయని అంటున్నారు. అందుకే విశాఖ మధ్యలపాలెంలో కళాభారత ఆడిటోరియం ఉత్తరాంధ్రలోనే మొట్టమొదటిది. దేశంలోని ఇది 2వ కళల ఆడిటోరియం. ఏడాదిలో 300 పైగా ప్రోగ్రామ్స్ ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. కళారంగంలో పేరు ప్రఖ్యాతలు సాధించిన వారిని ఇక్కడకు తీసుకురావటం జరుగుతుంది. ప్రతి ఏడాది ప్రదర్శన కార్యక్రమాలతో పాటు ప్రైజ్ మనీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ కళాభారతి ఆడిటోరియంలో పేద విద్యార్థులకు 60 రూపాయలకే శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. నేటి తరంలో కళలు అంతరించిపోతున్న సమయంలో మేము వాటికి జీవం పోస్తున్నాం. ప్రభుత్వాలు కూడా ఇలాంటి కళలను ప్రోత్సహించాలని నిర్వాహకులు అంటున్నారు. సంగీతం, సాహిత్యం, నృత్యం, నాటకం ఇలాంటి కళలన్నీ కూడా మరుగున పడిపోతున్నాయి. మన భారతదేశంలో అత్యంత విలువైనవి ఏమిటి అంటే మన కళలు, 64 కళలు. వాటి ద్వారా పూర్వకాలంలో హరికథ, బుర్రకథ ఇలాంటివన్నీ చెబుతూ చక్కటి సందేశాత్మకంగా ఉండేవన్నీ కూడా. ఆ సందేశాలన్నీ ఎలా ఉండేవంటే అందరూ పాటించదగ్గట్టుగా ఉండేవి. రాను రాను కాలక్రమేణా ఏమైంది, అవన్నీ మరుగున పడిపోతున్నాయి. ఆ మరుగున పడిపోతున్న వాటిని పైకి తీసుకురావాలంటే ఎవరో సంబడి హ్యాస్ టు బెల్ ద క్యాట్, ఎవరో నడుం బిగించాలి. ఆ ఉద్దేశంతో విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కళాభారతి ఈ వెనకాతలు ఉన్నారు. ఫౌండర్ అయిన వ్యవస్థాపకులు సుసల సూర్య భగవత్ శంకర్ శాస్త్రి గారు. ఆయన ఉద్దేశంతో ఒక చిన్న హాలు ప్రారంభించి త్యాగరాజ నిలయం అని, దాన్ని ఆయన సంకల్ప బలం ఏమో కానీ సిఎస్ఎన్ రాజు గారు, సుబ్బారావు గారు, గోపాల శాస్త్రి గారు, జోగారావు గారు వీళ్ళందరూ కూడా కలిపి దీని ఒక జైగాంటిక్ మాన్యుమెంట్గా కన్స్ట్రక్ట్ చేసి 1000 సీట్లతోటి ఏకైక ఆడిటోరియం ఈ ఉత్తరాంధ్రకి. మేము ఇందులో చేసే ప్రోగ్రామ్స్ దగ్గరగా 310 ప్రోగ్రామ్స్ పైన చేస్తాం సంవత్సరానికి. అంటే సెకండ్ హైయెస్ట్ ఆక్యుపైడ్ ఆడిటోరియం ఇన్ ఇండియా. For more videos like this, subscribe Big TV channel.